భక్తులు ఉదయం నుంచి చాలా మంది దర్శించుకున్నారు. అదేవిధంగా నదికి కూడా నదీ స్నానం చేయాలనే కోరికతో భక్తులు వచ్చినారు. పెన్నా నదికి చాగల రిజర్వాయర్ నుంచి భక్తుల సౌకర్యం కోసం నీళ్లు వదిలినారు. పెన్నా నది స్నానాలు చేసి స్వామివారి దర్శించుకొని పాల పొంగులు చేసుకొని తర్వాత స్వామివారి ప్రసాద వినియోగం చేసినాము. ప్రసాదం తిని భక్తులంతా దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నీటి వసతి కానీ లేదంటే చలువ పందిలు కానీ ప్రసాదం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసినాం. మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఆరోగ్యపరంగా కూడా ఏం సమస్యలు లేకుండా వాళ్ళు కూడా వచ్చారు. పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, వివిధ నీటిపారుదల శాఖ వాళ్ళు వీళ్ళందరి సహకారంతో ఈరోజు 2వ ఆదివారము దిగ్విజయంగా జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగలేదు. ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేక బస్సులు నడిపినారు. సుమారుగా ఈరోజు ఒక 10,000 మంది లోపల దర్శించుకుంటారు. అనంతపూర్ జిల్లా తాడపత్రి తాలూకా పెద్దపప్పూరు మండలంలో అశ్వర్థ క్షేత్రం అశ్వర్థ నారాయణ స్వామి ఉత్తర దక్షిణ పినాకిని నది ఒడ్డున అశ్వర్థ నారాయణ స్వామి ఎంతో విశేషంగా స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క అశ్వర్థ క్షేత్రంలో రావి చెట్టు వేప చెట్టు కింద అశ్వర్థన అనేది చాలా అరుదు. అలాగే ఇక్కడ శంకు చక్రాలు కాకుండా తామర పుష్పాలతో అశ్వర్థ నారాయణ స్వామి అనేది లక్ష్మీ సమేతంగా దర్శనం ఇవ్వడం అనేది ఎంతో విశేషం. అలాగే స్వామికి అభిముఖంగా తూర్పు దిశగా విష్ణుమూర్తి స్వామి దర్శనమిస్తే అశ్వర్థ నారాయణ స్వామి ఆయనకి ఎదురుగా శ్రీచక్ర సమేతంగా శివుడు దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదు. ఇక్కడ అశ్వర్థ నారాయణ స్వామి రాముడి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి రాముడు ఇక్కడికి వస్తే సింగరభట్టు మహర్షిని దర్శించి ఆ యొక్క సింగరభట్టు మహర్షి విష్ణుమూర్తిని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం అనేది రాముడికి వస్తే ఆ యొక్క పాతకాన్ని అనేది సింగరభట్టు మహర్షి తీసుకొని ఆయన ఎంతో తపస్సు చేస్తే విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారట. అందుకు ఈ యొక్క క్షేత్రానికి ఆ యొక్క అశ్వర్థ నారాయణ స్వామి అనేది ఈ నదిలో వస్తే ఆ యొక్క స్వామి విగ్రహాన్ని మాఘమాసంలో ఆదివారం అంటే శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం అనగా ప్రతిష్ఠ చేశారు. 3వ ఆదివారం అనేసి ఇక్కడ ఆలయ చరిత్ర. అలాగే ఆ స్వామికి ఎదురుగా శ్రీచక్రం అది ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు అని చెప్పేసి ఆ శ్రీచక్రం పైన వేములవాడ భీమ కవి అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించి శ్రీచక్రాన్ని దర్శించి ఈ శ్రీచక్రం పైన శివలింగాన్ని అనేది ప్రతిష్ఠ చేస్తే ఎంతో విశేషంగా హరిహరులు దర్శనమిస్తారు అని చెప్పేసి శివలింగాన్ని కార్తీక మాసంలో ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం అనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుకు ఇక్కడ మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ ఎంతో విశేషంగా ఈ యొక్క క్షేత్రానికి భక్తులు అనేది వచ్చి వాళ్ళ యొక్క తమ కోరికలు నెరవేర్చుకొని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః అని చెప్పేసి దర్శనం చేసుకుంటూ భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ విష్ణువు శివుడు దర్శనం ఇవ్వడం అనేది హరిహరుడు ఇద్దరు దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదు. నాకు విష్ణువు ఇష్టం అన్న వాడికి శివుడు దర్శనమిస్తాడు, శివుడు ఇష్టం అన్న వాడికి విష్ణువు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో హరిహరులు ఇద్దరు ఒక్కటే అనే దానికి ఈ యొక్క క్షేత్రం అనేది నిదర్శనం. ఈ మాఘమాసంలో 5 వారాలు పడ్డాయి. అలాగే 5వ వారం అమావాస్య రావడం అనేది ఎంతో విశేషంగా ఉంది. కాబట్టి 5వ వారం కూడా ఎంతో విశేషంగా వచ్చి భక్తులు వాళ్ళ యొక్క తమ కోరికలు నెరవేర్చుకుని వెళ్తారనేది ఉంది.